నా మాట వినండి నాన్నగారు. లేదు దీపక్, నేను ఇప్పటివరకు దేనికి నీ మాటకు లేదని చెప్పలేదు. నా వద్ద ఒక ట్రాక్టర్ ఉన్నప్పుడు నేను మరో దాని గురించి ఆలోచించలేను దీపక్. నాన్నగారు, ఈ పాత ట్రాక్టర్ వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. మీ సమయం అంతా పూర్తిగా దాన్ని రిపేర్ చేయించడానికే సరిపోతోంది. మీరు మీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవట్లేదు. నేను రైతుని. పొలం పని చేసేటప్పుడు నేను అలసిపోను. పొలంలో కన్నా మీరు ఈ ట్రాక్టర్ కోసం ఎక్కువగా కష్టపడుతున్నారు నాన్నగారు. మీరు ఒక్కసారి నా కోసం దయచేసి వచ్చి చూడండి. అయితే ఒక షరతు, నేను సంతృప్తి చెందనట్లయితే నువ్వు నా ట్రాక్టర్ రిపేర్ చేయించివ్వాలి. కొత్త ట్రాక్టర్ కొనాలని మొండి పట్టొద్దు. సరేనండి, మీ షరతుకి ఒప్పుకుంటున్నాను. అరే దీపక్, ఎందుకు ఆ షరతుకు ఒప్పుకున్నావు? నువ్వు చెబితే నేను ఈ ట్రాక్టర్ని రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తాను కదా. వద్దొద్దు, నువ్వేం చెయ్యకు. అంటే నేననేది దాని అవసరం ఉండదని నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు కూడా రా మాతో పాటు. అరే కానీ అమ్మయ్యా, మనం చేరుకున్నాం. రండి రండి సార్, నేను కిషోర్. జాన్ డియర్కు మీకు స్వాగతం పలుకుతున్నాను. నిన్న మేము మిమ్మల్ని గ్రామంలో కలిసాం కదా, అందువల్ల మేము మిమ్మల్ని కలుద్దామని ఇక్కడికొచ్చాము. అదే చాలా మంచి పని చేశారు సార్. అవును, ముందొకసారి నాన్నగారు చూస్తే అప్పుడు ఆలోచించుకుందాం. అవునండి, మీరు చెప్పింది నిజమే. అనుభవానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎలాగంటే జాన్ డియర్కు 175 సంవత్సరాలకి పైగా అనుభవం ఉన్నట్లుగా. ఓహో, అంటే జాన్ డియర్ అనుభవం నా ముత్తాతకు సమానం. జాన్ డియర్ని 1837లో ప్రారంభించారు. కంపెనీ నిలకడగా ఎదుగుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో పనిచేస్తోంది. ఆధునిక సాంకేతికత సాయంతో రైతుల సమస్యలను పరిష్కరిస్తోంది. పొలాల్లోని కఠినమైన పనులని తేలిక చేస్తోంది. ఇంకా రైతుల జీవితాలని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అద్భుతమో. మరిది భారతదేశంలో ఎప్పటి నుండి ఉంది? ఇది భారత్లో 1998 నుంచి ఉంది. పూనాలో హెడ్ క్వార్టర్స్. మొత్తం 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. పూనా ఇంకా దేవాస్లో ట్రాక్టర్లు, సరిహద్దులో హార్వెస్టర్లు తయారవుతాయి. భారతదేశం నుంచి జాన్ డియర్ ట్రాక్టర్లు 110 దేశాలకు పైగా ఎగుమతి అవుతున్నాయి. ఇది అద్భుతం. భారతదేశంలో మీ విజయవంతమైన రీతిని తప్పక ప్రశంసించాలి. ధన్యవాదాలండి. రండి, నేను మీకు ఒకటి చూపిస్తాను. మాకు భారతదేశంలో 1200కి పైగా డీలర్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జాన్ డియర్ది పార్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది. అక్కడి నుంచే విడిభాగాలు దేశమంతా సప్లై అవుతాయి. ఒకవేళ మీకు ఎప్పుడైనా సర్వీసింగ్ అవసరమైతే మా దగ్గర సర్వీస్ వ్యాన్ సదుపాయం కూడా లభ్యమవుతుంది. దానివల్ల మెకానిక్ మీ ఇంటికి వచ్చి ట్రాక్టర్ని సర్వీసింగ్ చేస్తారు. ఓహో, ఈ విధంగా జాన్ డియర్ రైతుల హృదయాలను గెలుచుకుంటుంది. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ రండి చూద్దాం. నాన్నగారిని మర్చిపోండి. ఇదంతా విన్న తరువాత నేను కూడా ఓ జాన్ డియర్ ట్రాక్టర్ తీసుకుందాం అనుకుంటున్నాను. మీరేమంటారు? నేను తీసుకోనా?